బ్రో, క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ ఓవర్ బౌల్ చేసిన డేల్ స్టెయిన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది 2014 T20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 170 రన్స్ మాత్రమే చేసింది. అది న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కి తక్కువ టార్గెట్ లాగా కనిపించింది. కేన్ విలియమ్సన్, రాస్ టైలర్ ఇద్దరు 50s చేశారు. 12 ఓవర్స్ లోనే స్కోర్ 100 క్రాస్ చేశారు. కానీ ఆ తర్వాత క్విక్ వికెట్స్ పడడం స్టార్ట్ అయింది. మ్యాచ్ లాస్ట్ ఓవర్ కి వెళ్ళింది. న్యూజిలాండ్ కి 7 రన్స్ కావాలి విన్ అవ్వడానికి. ఇప్పుడు మొత్తం డేల్ స్టెయిన్ 6 బాల్స్ మీద డిపెండ్ అయి ఉంది. రాస్ టైలర్ గ్రీస్ లో ఉన్నాడు, కానీ స్ట్రైక్ లో ల్యూక్ రాంచీ ఉన్నాడు. ఫస్ట్ బాల్ లో రాంచీ కట్ ట్రై చేశాడు, కానీ ఎడ్జ్ అవుతుంది. క్వింటన్ డికాక్ స్టన్నింగ్ క్యాచ్ పడతాడు. నెక్స్ట్ బ్యాటర్ నేథన్ మెక్కలం గ్రీస్ లోకి వచ్చాడు, కానీ డేల్ స్టెయిన్ వేసిన ఫైరీ డెలివరీని టచ్ కూడా చేయలేదు. థర్డ్ బాల్ లో మెక్కలం స్టెప్ అవుట్ ట్రై చేశాడు, కానీ బాల్ లైటనింగ్ స్పీడ్ లో పాస్ అయింది. తర్వాత ఫోర్త్ బాల్ లో లక్కీగా ఎడ్జ్ అయ్యి బౌండరీ వచ్చింది. ఇప్పుడు న్యూజిలాండ్ కి 3 రన్స్ మాత్రమే కావాలి. కానీ డేల్ స్టెయిన్ స్మైల్ చూస్తే మ్యాచ్ ఇంకా అవ్వలేదని తెలిసింది. ఫిఫ్త్ బాల్ లో షార్ట్ బాల్ బౌల్ చేశాడు. మెక్కలం మిస్టైమ్ చేసి లాఫ్ చేశాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ బ్రిలియంట్ క్యాచ్ పడతాడు. ఇప్పుడు చివరికి ఫైనల్ బాల్ లో న్యూజిలాండ్ కి 3 రన్స్ కావాలి. రాస్ టైలర్ స్ట్రైక్ లో ఉన్నాడు. స్టెయిన్ బౌల్ చేశాడు. టైలర్ స్ట్రైట్ బ్యాక్ గా హిట్ చేశాడు. స్టెయిన్ తానే దాన్ని కలెక్ట్ చేసి రన్అట్ కంప్లీట్ చేశాడు. అలా డేల్ స్టెయిన్ మ్యాచ్ ని ఫినిష్ చేసి సౌత్ ఆఫ్రికాకి ఫేమస్ విన్ ఇచ్చాడు. మీలో ఎంత మందికి స్టెయిన్ బౌలింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి.